గ్రామానికి దూరంగా అడవి మధ్యలో 100 ఏళ్లుగా మూసి ఉన్న ఒక పాత భవనం. దాని గురించి ఒక్క మాట మాత్రమే వినిపించేది, టాప్ ఆఫ్ ఫామ్. ఆ కథ విన్న 10 మంది కాలేజ్ స్టూడెంట్స్ నిజం తెలుసుకోవాలని అక్కడికి వచ్చారు. గేటు నెమ్మదిగా తెరుచుకుంది. చల్లని గాలి వాళ్ళని తాకింది. కానీ అది సాధారణ గాలి కాదు. వెంకట్ నవ్వుతూ అన్నాడు, దెయ్యం కనిపిస్తే సెల్ఫీ తీసుకుందాంరా. అందరు నవ్వారు. కనుక తలుపు మూసుకుంది. నవ్వులు ఒక్కసారిగా ఆగిపోయారు. పై అంతస్తు నుంచి చిన్నపిల్లల నవ్విన శబ్దం వినిపించింది. హిహిహి. ఒక్కరి గురించి వేగంగా కొట్టుకోవడం మొదలైంది. భయం కళ్ళల్లో కనిపిస్తోంది. వెలుగు నెమ్మదిగా చీకట్లో కలిసిపోతోంది. గోడ మీద రక్తంతో రాసిన మాటలు కనిపించాయి. వారి వెనకాల ఎవరో నడుస్తున్నారు. అది మనిషి కాదు. ప్రాణాలు అరుస్తున్నాయి. కాళ్ళు ఆగకుండా పరుగెడుతున్నాయి. ఒక్కసారిగా జారి కింద పడిపోయాడు. అందరూ కళ్ళు మూసుకున్నారు. తెరిచేసరికి అది గోస్ట్ కాదు. కానీ కెమెరా ఫుటేజ్లో వాళ్ళతో పాటు ఇంకొక షాడో ఉంది. అది వాళ్ళలో ఎవరూ కాదు.